హాయ్ అండి, నేను మీ వల్లిని. కరివేపాకు కారం పొడిని ఇలా చేసి వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి తగిలించుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. హెల్దీ అండ్ టేస్టీ కరివేపాకు కారం పొడిని చాలా సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దామా. స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టి ఒక చెంచా ఆయిల్ వేసి శనగపప్పు 2 చెంచాలు వేసి దోరగా వేయించండి. మినపప్పు 2 స్పూన్లు, ధనియాలు 2 స్పూన్లు వేసుకుని పప్పులు గోల్డ్ కలర్కి వచ్చినంత వరకు ఫ్రై చేయండి. జీలకర్ర 1 స్పూన్ యాడ్ చేసుకుని పప్పులన్నీ క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోవాలండి. చూడండి, కలర్ గోల్డ్ కలర్లోకి చేంజ్ అయిపోయింది కదా. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. పాన్లో మరొక చెంచా ఆయిల్ వేసుకుని 20 ఎండుమిర్చిని మధ్యలో ఘాటు పెట్టుకుని వేయించుకోవాలి. లోపల గింజల వరకు వేయగాలి కాబట్టి మధ్యలో కాస్త ఘాటు పెట్టండి, లేదంటే 2 ముక్కలుగా అయినా చేసుకోవచ్చు. ఎండుమిర్చిని కూడా బాగా వేగిన తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరొక చెంచా ఆయిల్ వేసుకుని కరివేపాకుని బాగా కడిగి బట్టపైన వేసి పూర్తిగా చెమ్మ ఆరిన తర్వాత ఇప్పుడు కరివేపాకుని మూకుడులో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు 100 గ్రాముల వరకు తీసుకున్నానండి. ఒక నిమిషం వరకు వేయించుకోవాలి. ఈ పొడి 2 నెలల వరకు తాజాగా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 6 నెలల వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. కరివేపాకు కూడా వేగింది. మొదటి 3-4 ముద్దల్లోకి ఇలా కరివేపాకు పొడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. రుచి మాత్రమే కాదండి, హెల్దీ కూడా. అలాగే ఉసిరికాయ సైజంత చింతపండు, తగినంత ఉప్పు, పసుపు, ముందుగానే వేయించుకున్న పప్పులన్నిటినీ కూడా వేసేసి ఒకసారి బాగా కలపండి. వీటన్నిటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి. రెండు తెల్ల వెల్లుల్లిపాయలని రెక్కలు విడదీసుకుని పై పొట్టంతా తీసుకుని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. కరివేపాకుకి అసలైన టేస్ట్ ఈ వెల్లుల్లి వల్లే యాడ్ అవుతుందండి. ఇప్పుడు వెల్లుల్లిని రోట్లో వేసుకుని కాస్త కసాబచ్చగా దంచుకోవాలి. మీరు కావాలనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేస్తే 1-2 సార్లు పల్స్ ఇచ్చి ఆపేయండి. అంటే మిక్సీలో వెనక వైపుకి జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేసేయండి. అప్పుడు కరెక్ట్గా ముక్క చెక్కలాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వెల్లుల్లిని
కరివేపాకు పొడిలోకి యాడ్ చేసేయండి. పొడి గుమ్మగుమ్మలు ఆడిపోతుందండి. టేస్టీ అండ్ హెల్దీ కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది. మరి ఈ కారం పొడి మీకు నచ్చితే మీరు తయారు చేసుకుని మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఉద్దరాజు ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.